హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఆగస్టు నెలలో జీతాలు, పెన్షన్లు, డీఏ అరియర్స్ జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. జూలై 17 నుంచి 25 తేదీ వరకు ఉద్యోగులకు ఆగస్టు నెలకు సంబంధించి జీతాలు మరియు పెన్షన్ల బిల్లులను అప్లోడ్ చేసేటటువంటి ఆప్షన్ అనేది ఎనేబుల్ ఉందన్నమాట. సో, సదరు డీడీఓ గారు వారి పరిధిలో ఉన్నటువంటి ఉద్యోగ పెన్షన్ల బిల్స్ అయితే రెడీ చేస్తూ, అప్లోడ్ చేస్తూ ఉన్నారు హెర్బ్ పేరోల్ నందు. సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో ఈ బిల్లులు సబ్మిట్ చేయడానికి ఈ వెబ్‌సైట్‌లో లింక్ అనేది యాక్టివేట్ అయ్యి ఉంది. అయితే ఈసారి బిల్లులు నేరుగా సబ్మిట్ చేయడం అనేది సాధ్యం కాదండి. ముందుగా ప్రీ పేబుల్ యాక్టివిటీస్ అనేది ప్రాథమిక ప్రక్రియను 100% పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా మొదటిది ఉద్యోగుల అటెండెన్స్ మరియు వాడుకున్న సెలవులు మొదటిది. అలాగే రెండవదొచ్చేసి క్యాస్ట్ అండ్ రీజియన్ అండ్ లొకేషన్ రెసిడెన్షియల్ డీటెయిల్స్ అన్నమాట. వీటిని ఖచ్చితంగా నమోదు చేయాల్సి ఉంటుంది. ఇవి 2 ఈ ప్రీ పేబుల్ యాక్టివిటీస్ కంప్లీట్ అయితేనే బిల్ అనేది అప్లోడ్ అవుతుందన్నమాట. ఈ వివరాలు క్రమంగా ఉంటేనే జీతాల ఆప్షన్ అనేది బిల్లు పెట్టేదానికి అవకాశం ఉంటుంది. జూలై 25వ తేదీలోపు ఈ ప్రక్రియ పూర్తి చేయకపోతే ఆగస్టు 1వ తేదీన అందాల్సిన జీతాలు నిలిచిపోయే ప్రమాదమే ఉంది. మరోవైపు పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏ బకాయిల అంశంపై ఉద్యోగుల్లో ఉత్కంఠత నెలకొంది. ఒక్కో ఉద్యోగి వారి క్యాడర్‌ని బట్టి 2,00,000 నుంచి 8,00,000 వరకు అరియర్స్ రావాల్సి ఉంది. ప్రభుత్వం ఈ యొక్క బకాయిల్లో 30% మొత్తాన్ని ఆగస్టు నెలలోనే చెల్లించేందుకు ప్రణాళిక అనేది సిద్ధం చేస్తోంది. మిగిలిన బకాయిలను నవంబర్ మరియు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడతల వారీగా జమ చేయాలని భావిస్తున్నారు. ముఖ్యంగా సీపీఎస్ ఉద్యోగుల బకాయిలు మరియు కరోనా కాలంలో నిలిపివేయబడినటువంటి 18 నెలల బకాయిలపై ఇంకా పూర్తి స్థాయి స్పష్టత రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈ నెల 21న ముఖ్యమంత్రి గారు ఉద్యోగ సంఘాలతో నిర్వహించబోయే భేటీలో కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది. డీడీఓలు సాంకేతిక లోపాలు లేకుండా డేటాను అప్లోడ్ చేయడంపై దృష్టి సారించాలని అయితే అధికారులు సూచిస్తూ ఉన్నారు. ఫ్రెండ్స్, మొత్తానికి చూసుకున్నట్లయితే ఆగస్టు నెల జీతాల బిల్లు సబ్మిషన్ కోసం గడువు అనేది 17-25 తేదీ వరకు మాత్రమే ఉంది. మరియు బిల్లులు సబ్మిట్ చేయాలంటే సకాలంలో ప్రీపేబుల్ యాక్టివిటీస్ పూర్తి చేయడం తప్పనిసరి. సో, ప్రీపేబుల్ యాక్టివిటీస్‌లో భాగంగా హాజరు వివరాలు మరియు కుల ధృవీకరణ అనేది ఖచ్చితంగా ఉండాలి. అలాగే 30% ఈ ఆగస్టు నెలలో అందాల్సినటువంటి డీఏకి సంబంధించి బకాయిలు చెందే అవకాశం అయితే ఉంది. ఈ నెల 21న రేపు సీఎం ముఖ్యమంత్రి గారితో ఉద్యోగ సంఘాల సమావేశం అయితే ఉండవచ్చు. మరి గడువు దాటితే బిల్లులు సకాలంలో సబ్మిట్ చేయడంలో గనక ఆలస్యమైనట్లయితే సప్లిమెంటరీ బిల్లుల కింద పెట్టుకోవాల్సొస్తుంది. సప్లిమెంటరీ బిల్స్ అనేవి 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. ఆ టైంలో అప్లోడ్ చేసిన బిల్స్ జమ అయ్యేదానికి 15వ తేదీ వరకు లేట్ అవుతుంది కాబట్టి త్వరగా మీ యొక్క బిల్లు సబ్మిట్ అయ్యేలాగా అయితే చేసుకోగలరు. ప్రభుత్వ ఉద్యోగుల ఆగస్టు నెల జీతాల ప్రక్రియ అనేది జూలై 25 లోపు పూర్తి కావాలండి. సో, మీరు ఫాలో అప్ చేస్తూ ఉండండి. మీ డీడీఓ గారిని సంప్రదిస్తూ ఉండండి. ఇందుకోసం సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో హాజరు మరియు ఇతర వ్యక్తిగత వివరాలను అప్డేట్ చేయాలి. అలాగే పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏలు ఈ ఆగస్టు నెలలో విడుదల కావాల్సినటువంటి ఏదైతే 30% నిధులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విడుదల చేసిన డీఏకి సంబంధించిన 30% అరియర్ అమౌంట్ అనేది ఈ ఆగస్టు నెలలోనే చెల్లించేందుకు షెడ్యూల్ అయితే ఇచ్చారు కాబట్టి ఈ మేరకు అమౌంట్ అనేది జమ కావాల్సి ఉంది. సో, ఉద్యోగ సంఘాల సమావేశం కూడా రేపటి రోజున జరగనుంది. ఏమైనా నిర్ణయాలు వెలువడతాయా అనేది చూడాల్సి ఉంది ఫ్రెండ్స్. దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే తదుపరి వీడియోలో మీకైతే తెలియజేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.